GR9 తెలుగు టీవీకి స్వాగతం. కేటీఆర్ గెలుస్తారా పొన్నం ప్రభాకర్ గెలుస్తారా? కేటీఆర్ గెలవడు. ఎందుకంటే ఇక్కడ మీకు ఓట్లు గెలిస్తే ఆయన ఓడిపోయినట్టు. ఎవరు సరే సంత బొమ్మలు అంటే నాకు ఏమున్నది మా సీనియర్ అన్నాడు కేటీఆర్ బొమ్మలు గెలిచిండే. కేటీఆర్ అంటే కూడా ఆశ్చర్యపోయారు. చెల్లి ఆడుంటే బాగా ఆడుతుంది. నేను కేంద్ర విమర్శిస్తాను. నేనంటే ఆ మాట మాట్లాడుతాను. అందుకే ఇలా దయచేసి మీరు అనుకుంటే సాధ్యంగా ఏం లేదు. ఇవాళ దేశంలో 10 సంవత్సరాలు మొత్తం మందిని హోల్సేల్ రిటైల్ ఇక ఎట్లా పడితే అట్లా మొత్తం కాంగ్రెస్ వాళ్ళంతా పోతే అయిపోయా కాంగ్రెస్ ఎక్కడ తిన్నారు. మా స్థానిక శాసనసభ్యుడు అన్నాడు వీళ్ళంతా అవుట్డేటెడ్ అయిపోయింది. వీళ్ళ గాడికే పుట్టినాం వల్ల కాంగ్రెస్ ఎప్పుడూ అయిపోయేది కాదు. అందుకే కార్యకర్తలే బలం. మీరే పొద్దున మీ పోలీస్ స్టేషన్లో మెజార్టీ తెచ్చుకునే ధైర్యాన్ని ఆ విధంగా వ్యవహారం చేయమని చెప్పి అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ప్రధానమైనటువంటి అంశాలు అన్ని రకాల సమస్యల్ని తప్పకుండా జిల్లా మంత్రిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా అవగాహన ఉంది. పార్లమెంట్ సభ్యుడే ప్రాంతంలో ప్రతి పల్లెకు తిరిగిన ఇవాళ మిత్రుడు వినోద్ కుమార్ గారు 5 ఏళ్ళు ఎంపీ సిరిసిల్లలో ఎంతమంది గుర్తుపడతారా? ఎవరికైనా చేయగలిపిందా? ఏదైనా ఫంక్షన్ వచ్చిందా? ఎవరితో చిన్న ఆయన మాట్లాడే కదా. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి చెప్పురా విరోధరావు వెళ్తుందా? అలా మున్సిపల్ ఎవరైనా పేరు తెలుసా? అటువంటి ఆయన వినోద్ కుమార్. ఇక బండి సంజయ్ అమ్మా ఇక్కడ మీరు అంతా ఉన్నారు.